మేకర్ పకోడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి చెప్తాను చూడండి. వెల్లుల్లి, వాము, సోంపు, ఎండుమిరపకాయలు, పసుపు, ధనియాలు, జీలకర్ర, బియ్యం పిండి, శనగపిండి, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాలు, నానబెట్టుకున్న మిల్ మేకర్, పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని ధనియాలు, సోంపు, అన్ని పచ్చివే వేస్తున్నాను, ఒక స్పూన్ జీలకర్ర, వాము, ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఇవి మట్టికి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ అయితే అస్సలు అవ్వకూడదు. మనకి అన్నీ తెలియాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు ఏవే వేసామో అవి మనకి కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. అలాగే ఇదే మిక్సీ జార్లో ఇక్కడ పుట్నాలు ఉన్నాయి చూడండి, మిక్సీ వేసుకుంటున్నాం. మనకి బేస్ కావాలి కదా, మిల్ మేకర్ మనకి అలా బైండింగ్ కావాలి అంటే ఏదో ఒక పొడి అన్న పిండి అన్న కావాలి. సో పుట్నాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మంచి ప్రోటీన్ రెండు. సో వీటిని ఇప్పుడు మనం పొడి చేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఫైన్ పౌడర్ అంటే పిండిలాగా చేయకూడదు. ఇలా మనకి లైట్గా అక్కడక్కడ దానా లాగా తగిలాలన్నమాట. అలాగే కాస్త గరం మసాలా, కాస్త పసుపు, ఇంకా ఈ పిండిలకు సరిపడా ఉప్పు వేసుకుంటాం. మిల్ మేకర్కి మసాలాకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం మిల్ మేకర్ ఈ వాటర్ అంతా తీసేసాను. ముందే ఒక 15 మినిట్స్ ముందు లైట్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో నానబెట్టుకున్నాను. నీళ్లు తీసేసి మిక్సీ జార్లో కొంచెం వేస్తూ మిక్సీ పట్టి ఇందులో వేసేయాలి. మొత్తం ఒకేసారి అవ్వదు కదా, అలా అని పెద్ద మిక్సీ జార్లో వేస్తే సరిగ్గా అవ్వదు. చిన్న దాంట్లోనే కొంచెం ఇలా నీళ్లు తీసేసి కొంచెం మిక్సీ పట్టుకొని మనకి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా చిన్న ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట. లేదు అంటే మనకి గ్రాన్యువల్స్ దొరుకుతాయి, చిన్నగా ఉంటాయి, కీమా లాగా, అదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఆ పీసెస్ లాగా కనిపించేలాగా వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. మిగతా వాటిని కూడా ఇలా నీళ్లు తీసేసి వేసేయాలి. ఒక 10 నిమిషాల్లో చక్కగా నానిపోతాయండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా ఒక ముద్దలాగా చేసేసుకొని ఇలా వేసేసుకోవడమే. సో అలాగే కాస్త బియ్యం పిండి లైట్గా పైన మనకి ఆ లేయర్ క్రిస్పీగా రావడం కోసం, అలాగే టేస్ట్ కోసం ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి. సో ఇక్కడ పుదీనా ఉంది, పుదీనాని ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. సన్నగా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా ఇందులో వేసేద్దాం. అలాగే ఇక్కడ వెల్లుల్లి ఉన్నాయి, వీటిని కూడా సన్నగా కట్ చేద్దాం. వెల్లుల్లిని కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వేడిగా ఉన్న నూనె ఇందులో కొంచెం వేసుకోవాలి మనం, మంచి క్రిస్పీగా రావడం కోసం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. ఈ పిండితో మనం మిల్ మేకర్ పకోడీ వేసుకుంటున్నాం. అయితే డీప్ ఫ్రై వద్దు, మాకు కంప్లీట్ ప్రోటీన్ కావాలి అంటే బేక్ చేసుకోవచ్చు.
లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకు వాటర్ కావాలి అంటే మిల్ మేకర్ నానబెట్టుకున్న వాటర్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఒకేసారి వేస్తే కనుక ఉల్లిపాయలు కూడా వేసాం కదా, అందులో నుండి కూడా నీళ్ళు వస్తాయి. సో ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయొద్దు. నూనె ఆల్రెడీ వేడెక్కింది, ఇందాకే స్టవ్ ఆన్ చేసి పెట్టాను. కొంచెం ఇలా తీసుకొని ఫస్ట్ ఈ షేప్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మనకి లోపలికి కూడా మంచి ఫ్రై అవుతాయి అన్నమాట. మురిపీలు చేస్తాం కదా మనం స్వీట్లో, అలా అన్నమాట. మధ్య మధ్యలో చేతిని కొంచెం తడి చేసుకుంటే షేప్ మంచిగా వస్తాయి. ఇలా కరెక్ట్గా షేప్ చేసుకొని వేసేసుకోండి. ఇలాగే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసినా కూడా మస్తు మంచి క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఈ వేడి నూనెలో పచ్చిమిర్చికి జస్ట్ ఘాటు పెట్టాను, అవి ఇందులో వేసి కాస్త కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా. చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే పుట్నాల పిండి వేసాం కాబట్టి. పైనుండి ఒక 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు. పల్లీ చట్నీ కూడా నా దగ్గర రెడీగా ఉంది. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మిల్ మేకర్ పకోడీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, వాము, ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. తరువాత పుట్నాల పప్పు కూడా వేసి పౌడర్ చేసి బౌల్లో వేసుకొని గరం మసాలా, పసుపు, ఉప్పు కూడా వేసి ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్లో నీళ్లు తీసేసి కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, శనగపిండి, పుదీనా, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి మిల్ మేకర్ నానబెట్టుకున్న నీళ్ళని యాడ్ చేసి పిండి తడుపుకొని చేత్తో ఒత్తుకొని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మిల్ మేకర్ పకోడీ రెడీ. ఇలా తయారు చేసుకున్న మిల్ మేకర్ పకోడీని వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుతో సర్వ్ చేస్తే అదిరిపోతుంది.